పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ అంతర్గత పోరు తీవ్ర రూపం దాల్చింది. పార్టీపై ఆధిపత్యం కోసం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసమ్మతి నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తాజాగా మమతా బెనర్జీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ రితబ్రత వర్గం తామే అసలైన టీఎంసీ అంటూ ప్రకటించుకుంది. ఇందుకోసం కోల్కతాలో సమావేశమైన ఆ వర్గం సమాంతర పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో సీనియర్ నేత మాజీ మంత్రి విప్లవ్ మిత్రను టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కస్బా ఎమ్మెల్యే జావేద్ ఖాన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇటీవల చంద్రిమా భట్టాచార్య రాజీనామా అనంతరం మమతా బెనర్జీ తనను తాను రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రకటించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీపై తమకే నిజమైన హక్కు ఉందని రితబ్రత వర్గం స్పష్టం చేసింది. మరోవైపు తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని పేర్కొంటూ రితబ్రత బెనర్జీతో పాటు ఆయన మద్దతుదారులు ఎన్నికల సంఘం అధికారులను కలిసి కీలక పత్రాలను సమర్పించారు. అలాగే జూలై 21న జరిగే టీఎంసీ అమరవీరుల దినోత్సవాన్ని తమ వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. విక్టోరియా హౌస్ వద్ద అనుమతి లభించకపోవడంతో గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు రితబ్రత బెనర్జీ వెల్లడించారు. ఈ పరిణామాలతో టీఎంసీలో వర్గపోరు మరింత ముదిరినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. हाँ, परमिशन 21 जुलाई का मिला है. हम लोग अभी तैयारी शुरू करेंगे. मंडे हम लोग का प्राइमरीली डिस्कशन हुआ है. हम लोग जाएंगे, मीडिया को बता देंगे कि कितने बजे जाना है और फिर कहां कहां क्या होगा और कैसे ये 21 जुलाई मनाया जाएगा. हम लोग बैठ के तैयार करेंगे, मीडिया के साथ शेयर भी कर देंगे. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.